వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ గా రిలీజ్ అయిన రామ్ చరణ్ శంకర్ల కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమా అనుకున్న రేంజ్ హైప్ ను సొంతం చేసుకుని ఉంటే రికార్డ్ బ్రేకింగ్ లెవెల్లో ఓపెనింగ్స్ తో కుమ్మయ్యాల్సింది కానీ డిలే అవుతూ రావడం, రిలీజ్ అయిన తర్వాత టాక్ మరీ అనుకున్న రేంజ్ లో లేకపోవడం లాంటివి ఇంపాక్ట్ చూపడంతో పాటు అడ్వాన్స్ బుకింగ్స్ రిలీజ్ కి ముందు రోజే ఓపెన్ అవ్వడం లాంటి అనేక కారణాలు ఇంపాక్ట్ చూపించినా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ నే సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. సినిమా రిలీజ్ కి ముందు రోజు వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 50 కోట్ల గ్రాస్ బుకింగ్స్ మార్కును అందుకోగా, రిలీజ్ రోజున టాక్ ఎలా ఉన్నప్పటికీ మంచి టికెట్ సేల్స్ తో రోజు మొత్తం మీద జోరును కొనసాగించింది. తెలుగు రాష్ట్రాలలో రీసెంట్ పాన్ ఇండియా మూవీస్ తో పోల్చితే ఆ రేంజ్ ఇంపాక్ట్ ను కనిపించలేదు కానీ ఉన్నంతలో పర్వాలేదనిపిస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా నైజాంలో దుమ్ము లేపుతుంది అనుకున్నా కానీ రీసెంట్ పాన్ ఇండియా మూవీస్ తో పోల్చితే 50% లోపే బుకింగ్స్ ను దక్కించుకుంది. సీడెడ్ లో పర్వాలేదనిపించే విధంగానే బుకింగ్స్ ఉండగా, ఆంధ్రాలో కొంచెం బెటర్ గా జోరు చూపించిన సినిమా ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి 40 కోట్ల రేంజ్ దాకా షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు బాగుంటే 42 నుండి 45 కోట్ల వరకు కలెక్షన్లు వెళ్లవచ్చు. కంప్లీట్ గా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ స్ట్రాంగ్ గా ఉంటే కలెక్షన్లలో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇక హిందీలో సినిమా మంచి జోరును చూపించగా షోకు కలెక్షన్ల పరంగా జోరును చూపిస్తూ ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర 7 నుండి 8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ల మార్కును అందుకునే అవకాశం ఉండగా, మాస్ సెంటర్స్ లో కంప్లీట్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ లెక్క మరికాస్త పెరిగే ఛాన్సెస్ కూడా ఎంతైనా ఉన్నాయి. ఇక కర్ణాటక, తమిళ్, కేరళ కలుపుకొని మొత్తం మీద 3.6 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ దాకా షేర్ అందుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉండగా, ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ లెక్కలు ఇంకాస్త పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో 1 మిలియన్ మార్కు దాటిన సినిమా ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతో కలుపుకొని ఓవరాల్ గా 9 నుండి 10 కోట్ల రేంజ్ దాకా షేర్ అందుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు ప్రస్తుతం ఉన్న లెక్కలను బట్టి 60 నుండి 62 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. మొత్తం మీద చూసుకుంటే సినిమాకు మొదటి రోజు వచ్చిన టాక్ కు బట్టి చూసుకుంటే మంచి వసూలతో జోరు చూపించిందని చెప్పవచ్చు. కానీ సినిమాకు పెట్టిన బడ్జెట్ అలాగే జరిగిన బిజినెస్ ను బట్టి చూస్తే మటుకు ఇంకా స్ట్రాంగ్ ఓపెనింగ్స్ ని సినిమా సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్ల వివరాలు ఇదే రేంజ్ లో ఉంటాయా లేక ఇంతకన్నా మించిన జోరును చూపించగలుగుతాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.